సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే 6 గ్యారంటీలు అమలవుతున్నాయని చెప్పేసి చెప్తున్నాడు. నేడు శీతాకాల సమావేశాలు కూడా అసెంబ్లీ నడుస్తున్నటువంటి పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా సభకు రావడం జరిగింది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి గ్రామస్తులు కొంతమంది అయితే ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6 గ్యారంటీలు ఎంతవరకు అమలవుతున్నాయి అనేది. అన్న నమస్తే. పింఛన్ వస్తుందా అన్న నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తా అన్నాడుగా. ఏవో అన్నాడు కానీ ఏది లేదు. 2000 ఇస్తా. అంటే 2000 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయా కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి? ఆయన ఉన్నప్పుడు పెట్టినాయి. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినాయి. నేను ఏం పెట్టలే. మీ ఇంట్లో ఆడవాళ్ళకి 2500 వస్తాయి? ఏది లేవు. వస్తాయి అంటారు కానీ ఇంకా రాలే. రాలే. రైతు బంధు పడదానే? నాకు భూమి లేదు. ఎట్లా నా పేరు మీద భూమి లేదు. కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి? ఇక మనకి ఎక్కడ తెలుస్తలేదుగా. చేస్తా అంటుండు కదా, చేస్తాడేమో. ఏమో ఇప్పుడు మార్చి నుంచి చేస్తా అంటుండు, మరి ఏం చేస్తాడు ఇక. ఇప్పుడు రేపు వచ్చే మార్చి నుంచి అన్నీ ఇక మా అనుకునేవన్నీ చేస్తా అంటుండు. చెప్పిన వాగ్దానాన్ని చేస్తాను. చేస్తాడో చేయడో కానీ అంటుండు. పోయిన మార్చే చేస్తున్నాడు కానీ అప్పుడు బడ్జెట్ లేదని ఆపేసిండు. అంటే కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిపోయిండు అని చెప్పేసి అంటుండు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అది మాకు తెలియదు. మేము దీర్ఘమా కూడా మాకు తెలియదు. ఎట్లా ఉంది మరి మీ దగ్గర సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచిరు? టీఆర్ఎస్ గెలిచిండు సర్పంచ్. సర్పంచ్ టీఆర్ఎస్? ఎందుకు అధికారంలో ఉన్న పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది? ఇక జనాలకు ఎట్లుంటుందో మనకేం తెలుసు. అంతేనా? జనాల అభిప్రాయం బట్టే కదా వచ్చేది. జనాల అభిప్రాయం బట్టే వచ్చేసిండు. ఏముంది మీ ఊరి సమస్యలు ప్రధానంగా? మా ఊరికి ఏం లేదు. ఏముంటుంది? రోడ్లు, డ్రైనేజ్. మా రోడ్ ఏంది, మా ఊర్లేకు నేషనల్ కాడ రోడ్డు లేదు. ఆ రోడ్డు లేక ఈడికనే 50 మంది దాకా చచ్చిపోయారు. దాటడం పోవటం దాన్ని ఎవరు పట్టించుకోవట్లేరు. ఇక్కడ ఊళ్ళో బస్సులు రావడం లేదు. హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి లేడీస్ వస్తే ఈ బస్ స్టాండ్ పక్కల మూత్రం పోసేందుకు ఒక బాత్రూములు లేవు, ఏవి లేవు. ఈడికెళ్ళి మూత్రం పోస్తే ఒక ఆమె ఏడ్చుకుంటూ పోతుంది. దాన్ని ఎవరు, నేను కూడా 50 మాట్లాడినా, ఎమ్మెల్యేలతోటి కూడా అన్న నేను. బస్ స్టాండ్ కాడ ఒకటి లేడీస్ల కన్నా కావాలి బాత్రూములు అంటే కూడా చేద్దాం. ఏది లేదు. మాకు కావాల్సింది ఒకటి బస్సులు, ఈ లేడీస్లకు ఒకటి బాత్రూమ్లు ఉంటే మాకు ఏం లేకుండా ఎట్నో బతుకుదాము. వీడికి బస్సులు రాలంటే ఓ వాడికి ఆమెలకు నడిచిపోవాలి. నువ్వు సౌటిపూలకు హైదరాబాద్ నల్గొండకి అయిపోవాలంటే అవతల దాటుతుందో వస్తుందో వస్తుందో. ఇంటికి వచ్చిన దాకా నమ్మకం లేదు. సర్పంచ్ ఏమో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయన, ఉప సర్పంచ్ ఏమో కాంగ్రెస్ చెందిన ఆయన. కాంగ్రెస్ చెందిన కలిసి ఊరిని బాగు చేస్తారా? ఇక ఎప్పుడు మొన్ననే కదా వచ్చింది. మన ఇప్పుడు వచ్చి వారం 2 వారాలు అవుతుంది దగ్గర. ఇక వాళ్ళు ఏం చేస్తారో ఇక వాళ్ళు ఏం చేస్తారు. వీళ్ళు ఇక ఇప్పుడు అభిప్రాయం అంతా ఇప్పుడు ఆయన చేతులు ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చేయాలంటే కూడా ఈయన కూడా కొన్ని బాధలే ఇక.